లవ్ చేస్తున్నామంటే నమ్మకం ఉండాలి ముందు. సో ముందు నువ్వు తెలుసుకోవాలి కదా వాళ్ళ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా అని. నీకెందుకు అంత అనుమానం తన మీద? అసలు అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది? అనుమానం ఎందుకు స్టార్ట్ అయిందంటే చెప్పేస్తున్నారు. ఒకరోజు ఈమె ఇంట్లో ఏదో అయిపోయిన తర్వాత స్పృహ తప్పి కింద పడిపోయింది. కింద పడిపోతే నేను ఏం చేసిన హాస్పిటల్ తీసుకుపోయినా. అంటే మా ఇంట్లో అప్పటికి నేను పెళ్లి గురించి అన్ని మాట్లాడేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఇట్లా కింద పడిపోయిందని తెలిసి నేను హాస్పిటల్ అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసి నేను బయటకు పోయి ఫార్మసీలు అవి మెడిసిన్ అవి తీసుకొని వచ్చి బిల్ అంతా పే చేసిన తర్వాత డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈమె ట్రాన్స్జెండర్ అని చెప్పిండు. నాకు అందుకే కొద్దిగా ముందు నుంచి డౌట్ ఉండే, కాకపోతే ఏమన్నా అనుకుంటదేమోనని నేను కూడా అడగలేదు. సో దట్స్ ఓకే కూల్. చెప్పు నువ్వు. నేను ఫస్ట్ నుంచి అన్ని చెప్పినాక నాకు ఇది చెప్పలేదు. ఫస్ట్ ఓకే చెప్పుంటే నేను ఇంతవరకు ఏదో ఒకటి మా ఇంట్లో మాట్లాడు ఇన్నిగానం చేసి ఇంట్లో పెళ్లిలు అవి వెడ్డింగ్స్ ఆడు కొట్టించి ఇంట్లో ఊర్లో అందరికి చెప్పేసి అన్ని తర్వాత ఇప్పుడు మా ట్రాన్స్ అని చెప్తే మా ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు? అసలే మాది పెద్ద కులం మాది. ఓకే. సో అప్పటి వరకు నీకు ట్రాన్స్ అని తెలియదు. సో కుసుమ నువ్వు చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు ట్రాన్స్ అని తెలిసిపోతుంది అని చెప్పేసి నేను ట్రాన్స్ అని చెప్పాలి కదా. ఇప్పుడు లవ్ అంటేనే నమ్మకం ఉండే మీరు 7 years నుంచి ఆ బాండింగ్ ని ఇట్లనే కంటిన్యూ చేస్తారు. మరి అంత నమ్మకం ఆయన మీద కలగలేదా? నీకు చెప్పాలనిపించలేదు? నన్ను ఎక్కడ దూరం అయిపోతాడేమో అని చెప్పేసి నేను చెప్పలేదు. అది ఇంకా నువ్వు ఎక్కువ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తే ఇంకా ఘోరం ఉంటది కదా, నువ్వు ఇట్లా చెప్పకుండా దాచి పెడితే. అవును, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు అని చెప్పేసి నేను చెప్పకుండా. సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి చూడు. మన పరిస్థితులు ఎట్లయినా ఉండని, ఆ టైంలో ఎవరైనా ఒక మంచి హస్బెండ్ కావాలి, ఒక లవ్ కావాలి, ప్యూర్ లవ్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు, మన గురించి కూడా ఒప్పుకున్నప్పుడే, మనం ఇట్లాంటి వాళ్ళని ఒప్పుకున్నప్పుడే అది మనది అవుతుంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా అది మంది కాదు కదా కుసుమ. సో నువ్వు తప్పు చేసినావు అక్కడ. సో ఒక మాట చెప్పుంటే అది మనదైతే మంది అవుతుంది, లేదంటే వదిలేసి వెళ్ళిపోయావు ఆ టైంకి. ఇప్పుడు ఏమంటుంది ఈమె? నేను ఒప్పుకుంటలేను, నేను వదిలేస్తున్నా అని చెప్పేసి అంటుంది కదా. అన్నాడ బ్యాగ్ ఉంది అన్నాడ నాది. ఏముంది బ్యాగ్ లో? నేను చూపిస్తాను, నేను చూపిస్తే ఇప్పుడు నేను ఎందుకు వద్దు అనుకుంటున్నా చూపిస్తాను. వదిలేస్తున్నా అన్నది కదా. నువ్వు ఏమో కోసం కొన్న చీర, చేపించుకున్న తాళి, పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత పెళ్లి చేసుకుందాం అని ఇప్పుడు చెప్పాను. నేను చేసిన తప్ప అమ్మ అట్లా చెప్పాను. ట్రాన్స్ అని తెలిసిన తర్వాత నేను మా ఇంట్లో ఎట్లా చెప్పుకోవాలి? నేను ఒప్పుకుంటారు ఎవరు అన్న? సరే ఇష్టపడ్డావు కదా. ఇప్పుడు అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయే కదా. ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇష్టపడి అదే మాట నాకు ఫస్ట్ చెప్పుంటే, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుంటే నేను ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకొని నేను ఏదో ఒకటి చెప్పుకున్నట్టు కదా. చెప్పలేదు. తను ఇంట్లో విషయం పక్కన పెట్టు, ఫస్ట్ నీ మనసులో మాట చెప్పు. నువ్వు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఆ అమ్మాయిని నువ్వే వెళ్ళి నువ్వే కలిసి నువ్వే మాట్లాడి ఇద్దరు మంచిగా తిరిగి, అంటే ఒక తప్పుని క్షమించే అంత ప్రేమ లేదా నీ దగ్గర? మా ఇంట్లో అది ఒప్పుకోరండి. కాదు, క్యాస్ట్ విషయానికి వెళ్తున్నావు గణేష్. లవ్ చేసేటప్పుడు క్యాస్ట్ తెలియదు. నేను క్యాస్ట్ గురించి అంటలేనండి. నేను ఆల్రెడీ కూడా చెప్పిన, తను చిన్న కులం అని చెప్పేసి కూడా నేను చేసుకుంటామా అని చెప్పేసి మా ఇంట్లో మాట్లాడినాక కూడా సరే ఏదైతే ఏంది నువ్వు చేసుకుంటానో కానీ నీ సంతోషం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఒప్పుకున్నాక నేను మీ ఇంట్లో నేను మా ఇంట్లో మాట్లాడుకుంటా, నేను పెళ్లి చేసేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా నేను అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నా. వెడ్డింగ్ హాల్ బుక్ చేసుకోవడము, ఆ వెడ్డింగ్ కార్డు కొట్టించుకోవడము, ఊళ్ళో అందరికి చెప్పుకోవడము, మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఫొటోస్ అందరికి ఫార్వర్డ్ చేయడము అన్నీ చేసిన తర్వాత కూడా తిని ఒక రోజు హాస్పిటల్ ఆ రోజు పడకపోతే, ఆమె ఆ రోజు స్పృహ తప్పి పడకపోతే ఈమె ఇంతవరకు ట్రాన్స్జెండర్ నాకు తెలియదు. పెద్ద సమస్య అది, నాకు తెలియదు. చాలా పెద్ద సమస్య. ఏంటంటే నువ్వు చెప్పుకోకపోవడం. ఇప్పుడు అందరు అబ్బాయిలు అలా లేరు కదా. ఇప్పుడు మారిపోయింది సొసైటీ. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏంటి అక్కడ ఎందుకు సంజాయించావు చెప్పు? అంటే నన్ను దూరం వెళ్ళిపోతాడనే ఉండే, నాకు ఇంకేం ఎప్పటికైనా నిజం తెలిస్తే అదే కదా జరిగేది. దూరం అవుతాడని చెప్పేసి ఇక నేను ఇప్పుడు నేను ఈమెకు చెప్పకపోతే, ఇప్పుడు ఆ మాట ఈమె నాకు చెప్పకపోతే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈమెకు ప్రెగ్నెంట్ కావట్లేదు అని చెప్పేసి నేను హాస్పిటల్ చూపిస్తాను. నాలో లోపం ఈమెలో లోపం ఉన్నప్పుడు ఈమెనైనా చూపించేది. 10 మందికి తెలిస్తే, మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏం కావాలి, నేనేం కావాలి అంటే నువ్వు ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటే నేను తలెత్తుకొని ఎట్లా తిరగాలి ఆఫీస్లలో? సో చెప్పు కుసుమా, కరెక్టే కదా మరి. సో ఫ్యూచర్ ఏంటి నువ్వు ఆలోచించుకున్నానే మరి అబ్బాయికి అట్లా ఎట్లా చేసేస్తావు నువ్వు? మరి నేను ఇట్లా మరి నాకు ఫ్యూచర్ లో ఇట్లా ఉంటది అని నువ్వు చెప్పుకోవాలి కదా. చెప్పిన తర్వాత ఆయన మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదామని అనుకున్నా. అట్లా అనుకుంటావు అబ్బా? అట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటావు చెప్పు? నేను మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకున్నా, లేకపోతే చేసుకోడు అది ఇది అని అనుకున్నా.
అట్లనే అయింది ఇక. సో తప్పులేదు బలవంతం మీద తీసుకురావడం. సో నీ వైపు తప్పేం లేదంటావు. సో తన ట్రాన్స్ అని నాకు ఇప్పుడు వద్దు అంటున్నావు. సో ఇంతకాలం ట్రాన్స్ అయితే మరి పెళ్లి చేసుకోవద్దా? ఇంతకాలం లవ్ మరి ఇంతకాలం 5 years లవ్ చేసుకున్నారు గణేష్. 5 years లవ్ చేసి మీరు అన్నది నేను కరెక్ట్ నేను కాదంట. 5 years లో చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక రోజు అన్న ఒక రోజు చెప్పాలనిపించలేదా? ఒక రోజు కూడా అంత ప్రేమ ఉన్నప్పుడు నేను ప్రతిదీ అడిగేవన్నప్పుడు నేను అంత మంచిగా మాట్లాడినప్పుడు మరి నేను నాకు ఎందుకు చెప్పలేదు ఒక మాట కూడా ట్రాన్స్ ఫ్యూచర్ నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని చెప్పేసి నేను అందుకే చెప్పలేదు. కాదు పిచ్చి పిల్ల, ఎప్పటికైనా తెలియాల్సిన మ్యాటరే కదా ఇది. చిన్న మ్యాటర్ కాదు కదా, దాచుకోవాల్సిన మ్యాటర్ కాదు, అస్సలు కానే కాదు. నువ్వు ఎందుకు భయపడ్డావు చెప్పు. నన్ను ఎక్కడ దూరం వెళ్ళిపోతాడు అని చెప్పేసి మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకుని చెప్పలేదు. మ్యారేజ్ అయినకి చెప్పదు అంటే అప్పుడు నేను ఎట్లయితే అక్కడ చాలా పెద్ద తప్పు చేసావు. సో గణేష్ ఏమంటావు ఇప్పుడు? నేనైతే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నన్ను వదిలేస్తావా? ఆ? నాకు నేను చేసుకోలేను. నేను ఎందుకంటే ఈ విషయం నేను మా ఇంట్లో చెప్పుకొని నేను తల దించుకోలేదు. నేను ఏదైతే ఒప్పుకోలేదు. కాదు గణేష్, సో ఇప్పుడంటే నీకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో 5 సంవత్సరాలు లవ్ చేసావు కదా, 5 సంవత్సరాలు ఏ ఒక్కసారైనా డౌట్ రాలేదా తన మీద నీకు? ఒకసారి నేను వీళ్ళ ఇంటికి దేని గురించో పోయినా, అంటే వీళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసినప్పుడు పిలిస్తే పోతే ఎవరో పైనుండి బాయ్స్ మగవారి గొంతు వినిపించింది. నేను ఫోన్ చేసి అడిగితే నేను అప్పుడే బయటికి భయపడి వచ్చేసిన. అంటే అప్పటికి మా ఇంట్లో పెళ్లి గురించి నేను చెప్పలేదు, జస్ట్ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు. ఎవరున్నారు పైన ఫోన్ చేసి అంటే లేదు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, మరి ఎవరు పైన ఇంటి పైన ఎవరిదో వాయిస్ వినిపించిందని అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకో కొంచెం. అప్పుడే తను పై నుంచి దిగుతుంది, ఇంటి పై నుంచి పైన వాడు ఉన్నాడు అని చెప్పేసి నేను పైకి పోయినా, అక్కడ ఎవరు లేరు. అంతా చేసిన నాకు అప్పుడే డౌట్ వచ్చింది కొంచెం. వాయిస్ 2-3 సార్లు కూడా ఫోన్లో ఇట్లనే వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజు అడిగిన ఎందుకు నీ వాయిస్ ఎందుకు కొంచెం మేల్ వాయిస్ లాగా ఉంటుంది అని చెప్పేసి అంటే లేదు నాకు చిన్నప్పటి నుంచి వింటే నాకు చిన్నప్పుడు ఏదో గొంతు సర్జరీ చేసిరంట అని చెప్పేసి అన్నది. అది చెప్పేసి అన్నప్పుడు అన్న మరి ఇంతగానే చెప్పినప్పుడు నేను ట్రాన్స్ఫర్ ఎందుకు చెప్పలేదు మరి? అంటే మీరిద్దరు 7 years లో మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కానీ అప్పుడు మేనేజ్ చేసింది. అంటే ఎవరు ఇప్పుడు ఈ అమ్మాయి గురించే సరే మీకు తెలియదు, మీరు ఎక్కడో ఉంటారు, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయికి తెలిసిన వాళ్ళు మీతో ఎప్పుడు చెప్పలేదా? అంటే నేను ఎప్పుడు ఇక్కడ లేకుండే, నేను బయట ఉండే ఇన్ని రోజులు. తర్వాత అంటే నేను చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను నేను పటాన్ చెరువుకి. నేను అదే రోజు ఆ పెళ్లిలో ఆమెను చూసిన తర్వాత ఇక ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఊరి ఇంటికన్నా ఉంటది. వాళ్ళ అమ్మమ్మకు అప్పుడు ఏదో ఊర్లో పని ఉంటే ఊర్లో పొలం పని చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ లేకుండే మధ్యలో వచ్చిన తర్వాత అక్కడ అందరు కొత్త వాళ్ళే, వాళ్ళకి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఉండే సరౌండింగ్స్ అయినా అదే విధంగా ఉంటాయి కదా గణేష్, ఎప్పుడు నువ్వు పరిశీలించలేదా అట్లా? నాకు ఐడెంటిఫికేషన్ నాకు రాలేదు, అసలు ఆ థాట్ రాలేదు. 1-2 సార్లు వచ్చినప్పుడు నిజం చెప్పండి గణేష్, అంత తెలియకుండా 5 సంవత్సరాలు ఎట్లా లవ్ చేస్తారు నాకు అర్థం కాదు. చాలా వరకు అందరూ ఫీమేల్ వాయిస్ అవి యాప్లు ఉంటాయి కదా, అట్లా మాట్లాడింది అని అనుకుందాం. 5 సంవత్సరాలు ఎట్లా చేస్తది? అట్లా మాట్లాడతారు. నేను వాయిస్ చెప్పినా కదా, కూడా మంచిగా మాట్లాడింది నాతో. నా వాయిస్ ఇట్లానే ఉందని నీకు చెప్పినా కదా, నా వాయిస్ వేరే ఉంది. అట్లా చేంజ్ చేసి మాట్లాడతారు అబ్బా నువ్వు మరి. ఒక్కసారి అంటే పర్లేదు, 7 years నుంచి ఎవరు చేస్తారు? చేంజ్ ఉంది. నీ దగ్గర ఏదో తప్పు ఉంది, ఏదో మరి తెలియనట్టు చేయకు నువ్వు. అబ్బా నా దగ్గర ఏం తప్పు లేదు మేడం, ఈమె దగ్గరనే తప్పు ఉంది. ఈమె నాకు అది ఒక్కటి చెప్పకపోవడమే తప్పు. నేను ఇన్నేగానే ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆమె గురించి పట్టు చీర తాలిబొట్టు అవన్నీ వేయించుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోనికి రెడీగా ఉన్నా, మరి ఈమె చెప్పడానికి ఎందుకు రెడీ లేకుండే? అవును, అది ఒక్కటి చెప్పలే, మిగతాదంతా నేను ట్రూగానే లవ్ చేస్తున్నా కదా. చెప్పలేదు అంటుంది కదా, అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత నేను దూరం అయితే నేను ట్రూగానే లవ్ చేస్తున్నా. ఇలాంటి గొడవ వస్తుందని నేను చెప్పలేదు అంటుంది ఆవిడ. అదే ఒకవేళ ఫ్యూచర్ లో తెలిస్తే అప్పుడు నేను దూరం అయితే, అప్పుడు నేను తెలుసుకొని నేనే ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్నన్నా చెప్పండి, నేనైతే పెళ్లి చేసుకోను. నువ్వు ఆలోచించేది ఎవరి గురించి? మీ పేరెంట్స్ గురించి? మా పేరెంట్స్ గురించి, మా సొసైటీ గురించి. సొసైటీది పక్కన పెట్టా, సొసైటీ నీకేమన్నా అయితే వచ్చి పెట్టిద్దా? నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు నువ్వు. చెప్పు కుసుమా. ఇన్ని ఇయర్స్ మన ఇద్దరం కలిసింది అన్ని మర్చిపోయినావా? నువ్వు నాకు ఎన్ని చెప్పినా అవన్నీ ఎన్ని లవ్ స్టోరీస్ అన్ని తీసుకొచ్చినా నాకు అది గుర్తుకు రావు, నేను గుర్తు చేసుకోను. ఎందుకు అట్లా? నేను గుర్తు చేసుకోను మేడం, అది నాకు అవసరం లేదు. అది 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు గణేష్, 1-2 కాదు, 7 సంవత్సరాలు. ఆ మధురానుభూతులు ఎప్పుడు నువ్వు తలుచుకోవా? ఎంతో కొంత లవ్ లేదా తన మీద? నాకు ఇప్పుడైతే లేదు, నేను చేసుకో. అట్లా ఎట్లా 7 సంవత్సరాల ప్రేమను ఉట్టిగానే మర్చిపోతా? నేను మర్చిపోతా. ఈయన నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఏం చెప్తావు మరి దానికి? చచ్చిపోమని కాదు మనం చేయాల్సింది చేయకుండా ఇప్పుడు ఒకటే శరణ్యం అందరికి ఎవ్వరు వచ్చినా సరే లవ్ కాదన్నాడు చచ్చిపోతా. ఇక ఇదేనా
అంతవరకు వెళ్ళేదానికి ఇక్కడ రావడం ఎందుకు నాకు అర్థం కాదు. మాట్లాడుకుందామనే కదా కుసుమ. నాకు ఈ విషయం ఇట్లా తెలుస్తా అంటే నేను రాకపోతుంటే ఇడికి ఇవన్నీ ఇప్పుడు రావని చెప్పేసి నేను అట్లా తీసుకొని వచ్చాను. పాపం నువ్వు కావాలనుకుంటుంది కదా, నాకు వద్దు, నాకు అవసరం లేదు. అది మాట్లాడుకుందాం. మీరు ఎన్ని గల మాట్లాడినా నేను చేసుకోను. సో గణేష్ మాటలు వింటుంటే మోసపోయాను నేను అనే మాట తప్ప ఏమీ రావట్లేదు. ఎంతో ప్రేమించాను, నన్ను మోసం చేసింది, ఈ ఒక్క మాట నాకు చెప్పలేదు అని బాధపడుతున్నాడు. ఆ బాధే కనిపిస్తుంది ఆయనలో. ట్రాన్స్ అయితే ఫీలింగ్స్ ఉండవా? ట్రాన్స్ అయితే మనుషులు కారా? మాకు బి ఉంటుంది కదా, మేము మ్యారేజ్ చేసుకోవాలి ఉండాలి అని మాకు బి ఫీలింగ్స్ ఉంటాయి. అయితే 6 months నుంచి నేను మాట్లాడేటప్పుడు కూడా నేను అప్పుడే ఫిక్స్ అయినా, ఇంత కూడా నేను ట్రాన్స్ అని నాకు బి తెలుసు, నన్ను ఎవరు మ్యారేజ్ చేసుకోరని బి తెలుసు. కాకపోతే నేను 6 months నేను మాట్లాడేటప్పుడు ఈయన మీద నాకు చాలా ఇష్టమైంది. నాతోటి ఎప్పుడున్నా నేను లైఫ్ లాంగ్ ఈయనతోటే ఉండాలి, పెళ్ళి చేసుకోవాలి, ఈయనతోటి ఉండిపోవాలి, ఒక అమ్మాయిలాగా నేను ఉండిపోవాలని నేను ఫిక్స్ అయ్యి, నేను అంతగానో ఆయనతో మాట్లాడి కనెక్ట్ అయ్యి ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేసి అంతా చాలా లవ్ చేసిన నేను. అయితే ఇప్పుడు ట్రాన్స్ అయితే మ్యారేజ్ చేసుకోవద్దా అని, నేను అమ్మాయిలాగా లేనా, అమ్మాయిలాగా ఫీలింగ్స్ లేవా, నాకు అన్నీ ఉంటాయి కదా. సరే లవ్ ఓకే, కానీ అనుమానం అంటున్నాడు నీ మీద. రెండోది అనుమానం అంటే ఎందుకు ఇప్పుడు అంటే నార్మల్ దీనికంటే ముందే మన లవ్ స్టోరీలు ఉన్నాయని. నాకేం లవ్ స్టోరీ లేదు. నువ్వు నార్మల్ అమ్మాయివి కాదు, నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడవలసి వచ్చింది? అంటే లాస్ట్ టైంలో ఇప్పుడు మాట్లాడాను నేను. అప్పటి నుంచి నా గురించి అయితే తెలుసు కదా, నేను స్టార్టింగ్ నుంచి నేను మాట్లాడేది నా క్యారెక్టర్ ఏందో నీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఈ మధ్య నేను అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను క్లోజ్గా ఉండడము, ఈయన కొంచెం దూరం అంటే నార్మల్గా బయటికి వెళ్ళడము అట్లా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉన్న దగ్గర మాట్లాడిన నేను. అట్లా ఫ్రెండ్స్ పైన కూడా డౌట్ పడతాను. మాట్లాడతారా? బెడ్రూమ్ లో పిలుచుకొని మాట్లాడతారా ఫ్రెండ్స్? బెడ్రూమ్ లో అంటే ఇప్పుడు నార్మల్ ఇంట్లో హాల్ పిలిచినప్పుడు ఉంది, కిచెన్ ఉంది, పైన బాల్కనీ అందరు ఉన్నారు ఇంట్లో. అక్కడ మాట్లాడుకోండి, బెడ్రూమ్ లో ఎందుకు మాట్లాడుకుంటారు? ఇంట్లో అందరు ఉన్నారు. కాదు, నాకు అన్ని నీ తప్పులే ఎంచి చూపిస్తున్నాడు. మన దగ్గర ఏం తప్పులు లేవా? ఆయనకి బి లవ్ స్టోరీ ఉంది అనుకుంటా. అనుకుంటా ఏంటి, నేను చెప్తాను. చెప్పలే, నాకు ఎప్పుడు లవ్ స్టోరీ చెప్పినప్పుడల్లా చెప్పాలి. నాది, నేను ప్రీవియస్ గా ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఆ, ఆ అమ్మాయి పేరు అకీరా. ఆ అమ్మాయిని నేను లవ్ చేసినప్పుడు తను ఇక డీప్ గా నేను ఎంత క్లోజ్ వెళ్ళిపోయానంటే ఇక తన నా ప్రపంచం అనుకున్నా. తనేం చేసింది, ఈ డబ్బా బ్యాచ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాడు బెస్ట్ ఫ్రెండ్ గాడు ఏం చేసిండు, ఆ అమ్మాయిని మోటివేట్ చేయడము, వాడు అట్లా ఆవిడ ఇట్లా. నేను ఒక ప్యాషనేట్ దాంట్లో ఉన్నాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాడు ఏం చేసిండు, ఇప్పుడు నా బైక్ మీద వేరే అమ్మాయి వెళ్ళినా కూడా నా ఇంకా వేరే మోడల్స్ వస్తారు వాళ్ళని ఫొటోస్ తీసుకోవడానికి, అది తీసుకోవడానికి. ఆ అమ్మాయి వాళ్ళు నా బండి ఎక్కినప్పుడు ప్రతిదీ వాడు నన్ను క్యాప్చర్ చేసేది అనమాట. ఎవడైతే డబ్బా బ్యాచ్ నేను ఫోటోగ్రాఫర్, ఇక అమ్మాయిలు మోడల్స్ ఫోటో షూట్ పోయినప్పుడు వాడు రావడము అదంతా వాడంతా క్యాప్చర్ చేసుకొని ఆ అమ్మాయికి వాడు ఏం చేసి చూపించడం, అవన్నీ చూపించడం. ఇక చూపించిన తర్వాత కూడా ఇక తను ఎప్పుడు నన్ను అడగలేదు. తను నాకు ఎక్కడ ప్లస్ అయిందంటే, నన్ను ఒకరోజు వాళ్ళ అన్న వాళ్ళు కొడితే వాళ్ళ నా మొత్తం ఫేస్ మొత్తం బ్లీడింగ్ అయిపోయి కాలు ఇరిగిపోయి అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి చెప్పుకుంది ఎంత ధైర్యంగా, వాడు నాకంటే ఇష్టం, నా ప్రాణం అని. అసలు వాడు డబ్బా బ్యాచ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట, అదే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారంట. వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం చెప్తా, అది గణేష్ గారు నీకు అవసరం లేదు, నీకు వాడు సెట్ కాడు, వాడంతా పోర్ట్రే చేసిండు నన్ను. నేను ఇప్పుడు ఇక అంతా నేను ఎక్కడ దాకా వెళ్ళినా అంటే ఇక నేను డీప్ గా ఆమెతోటి అన్ని అయిపోయినాక కూడా నాకు ఎంత అంటే ఇక తను ప్రపంచం, ఫ్యూచర్ అనుకున్నా. ఇంకా మీకు ఒక సంఘటన చెప్తా. మా ఫాదర్ చనిపోవడానికి కారణం కూడా వాళ్ళే. ఎవరు? బాయ్ బెస్టీసా? ఎట్లా అంటే, నేను జాబ్కి వెళ్ళి వేరే పనికి వెళ్ళి వస్తుంటే వాడు ఏం చేసిండు, మా డాడీకి ఫోన్ చేసి మీ కొడుకుని నేను చంపేస్తా నువ్వేమన్నా చేసుకో వాడిని తిరగనిచ్చినావంటే, మా డాడీ ఆ టెన్షన్ తట్టుకోలేక ఒక 2 months అనుకుంటా, మేబీ 2 months తర్వాత ఇక ఆయన, నేను ఎప్పుడైతే ఒక ఛానల్ నుంచి వస్తున్నానో ఆ మూమెంట్లో వన్ డే బిఫోర్ అంతే, జస్ట్ ఇట్లా నేను ఇట్లా మార్నింగ్ టీ తాగిలరా అని చెప్పేసినప్పుడు అది ఫోన్ వచ్చింది తమ్ముడి నుంచి, నాన్న ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత డాడీ అవన్నీ కోలుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత
అన్ని కోలుకొని అన్ని అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని చూసి అరే షీ వాజ్ లైక్ ఎట్లా అంటే ఒక ఉంది ఇంకొక కొత్త జర్నీ అన్న స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఈమె కూడా ఇట్లానే చేయడం ఇట్లానే మోసం చేయడం. నేను ఏ మోసం చేసిన ఆమెలాగా అయితే చేయలే కదా, నేను నువ్వు పెళ్లి చేసుకుంటా అని ఆమె చెప్తున్నా కదా. ఆమె కంటే ఇంకా నువ్వు ఇంకా ఎక్కువ మోసం చేసినావు, నన్ను ఎక్కువ మోసం చేసినావు. ఆమె ఇంకొకరిని చెప్పి డైరెక్ట్ ఉందని చెప్పేసి చెప్పింది, నువ్వు అది కూడా చెప్పలే. నువ్వు నాకు ఎవరు లేరు, ఉంటే చెప్తుండే కదా, ఎవరు లేరు. నాకు నువ్వు కావాలనే కదా నేను వచ్చింది. ఇప్పుడు నువ్వు నీ పెళ్లి చేసుకోవాలని, నీతో ఉండాలి, నీతో లైఫ్ లాంగ్ ఉండాలనే కదా ఇప్పుడు నేను నీకు తీసుకొని వచ్చినా. నువ్వు నన్ను వద్దు అన్నా కూడా నేనైతే ఉండదలుచుకోవాలి. ఎందుకంటే నేను ప్రతిదీ దెబ్బ మీద వాడాలంటే నేనేమి రాయిని కాదు, కొడితే గట్టిగా ఆడడానికి మనిషిని. తన లైఫ్ గురించి నీకు తెలుసా మరి ఈ సంఘటనల గురించి? నాకేం తెలియదు, ఇప్పుడే చెప్పిండు. నాకు ఎప్పుడు చెప్పాలి, ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడన్నా ఫస్ట్ లవ్ అనే చెప్పిండు, కానీ ఆమె టాపిక్ అసలు ఇప్పటిదాకా చెప్పలేదు నాకు. కాదు మా కోసం అన్ని ఇయర్స్ మీరు లవ్ చేసుకున్నారంటే తన బాధ ఏంటి, తన సంతోషం ఏంటి, తను ఎలా ఉంటాడు, ఏం చేస్తే నచ్చుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా సహజంగా ఒక అమ్మాయికి. సో అవి కూడా నువ్వు కనుక్కోలేదంటే ఏంటి దాని అర్థం? నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు ఇట్లా ఎప్పుడు నువ్వే నా ఫస్ట్ లవ్, నేను నీతో నిన్నే ఫస్ట్ లవ్ చేస్తున్నా, నేను ఆ మాట ఎందుకు చెప్పినా నేను, ఎందుకంటే నాకు అది గుర్తుకు రావద్దు. ఇంకా ఏదైతే పాస్ట్ అమ్మాయిందో ఆమె గుర్తుకు రాకుండా. అమ్మాయి వాళ్ళు చనిపోయాడు కాబట్టి మళ్ళీ ఎందుకు అవును, దాన్ని ఇప్పుడు నాకు గుర్తు చెప్పింది ఆమె మోసం చేసింది, కానీ నేను మోసం చేసలేను కదా. నేను ఇప్పుడు చేసి నువ్వు నేను చేసేది ఏం అదే, మోసం చేసిన ఇప్పుడు నువ్వు మోసం ఇప్పుడు నాకు చేసిందే కావాలి, మోసం. నేను ఏం మోసం చేసిన చెప్పు. కొడతా ట్రాన్స్ అని చెప్తే సరే గణేష్ మీరు కూల్ డౌన్. ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో తనకు తానుగా చేసిన తప్పే అది, ఎందుకంటే చెప్పుకోలేదు, అది తప్పే, పెద్ద తప్పే. కానీ ఆ ఒక్క తప్పుని తీసేస్తే తనలో డిఫాల్ట్ ఏంటి ఒక్కటి ఆలోచిద్దాం. తన ట్రాన్స్ వదిలేసే, నీకు చెయ్యని పనులేంటి, నిన్ను నీకేం తక్కువ చూసిన నేను. పిల్లలు ఇప్పుడు పిల్లలు అంటే నార్మల్ ఫీమేల్స్ కూడా అయితే లేరు కదా. సో మనమే పిల్లలు కనాలి అని ఒక ఇంటెన్షన్ తో కూడా లేరు జనాలు. ఒక్కసారి ఆలోచించు నువ్వు. ఇప్పుడు మా నాన్న లేడు, ఇప్పుడు నాకు మగబిడ్డ ఒక బాబు పుడితే నేను మా నాన్నను కొన్ని నేను చూసుకోను. ఇప్పుడు అదే లేనప్పుడు నేను ఇవన్నీ వద్దు నాకు, నేను చేసుకోను అన్నప్పుడు చేసుకోను, తెచ్చి పెంచుకుందాము. నేను చేసుకోనండి. పిల్లలని ఇప్పుడు మ్యారేజ్ ఫీమేల్స్ కూడా కొంతమందికి పుడతలేరు, వాళ్ళు తెచ్చి పెంచుకుంటలేరా? అది వంతోట కంపేర్ ఎందుకు చేస్తున్నావు నువ్వు నన్ను? ఎవరితో కంపేర్? నన్ను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, నాకు నువ్వు ఇష్టం లేదు నేను చేసుకోను. నాకు నువ్వు కావాలా, నేను చేసుకోను. నువ్వు కాకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపో. గణేష్ ఆగండి, ఆగండి చచ్చిపోతావా? గణేష్. చెప్పు. హలో, ఏయ్! హలో, చేసుకోను. ఇది షో అనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమనుకుంటున్నారు? మరి ఆ షో ఆమెకు తెలియదా, లైఫ్ అని చెప్పేసి ఆమెకు తెలియదా? మాట్లాడుతున్నా చెప్తున్నా కదా, కదా ఇక ఇప్పుడు. మాట్లాడు. నేను అంత కోపం ఉంటే ఎట్లా? చెప్తున్నా కదా నేను ఇప్పుడు నేను ఉంటాను నీతో. సరే ఏంటి మీ ప్రాబ్లం? అంటే ఆ అమ్మాయితోనేనా? మీ ఫ్యామిలీ ఒప్పుకోరా? ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు నేను మంచిగానే ఉన్నా కదా. ఇప్పుడు 7 years నుంచి అదే నేను ఇంత ముందు చూపించింది ఏంది, తాలిబొట్టు చూపించిన, పట్టు చీర చూపించిన, మనం చేసుకోనికి రెడీగా ఉంటే నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సరే చేసుకున్నాను, అన్ని అదొకటి చేసుకున్న అడ్డు తర్వాత- కాదు కదా అంటున్నాను గణేష్. నాకు పిల్లలు కావాలి. పిల్లలు కావాలంటే వేరే విధంగా అయినా తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతాను గ్యారెంటీ ఉందా? అట్లా ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ ఆగమైనట్టే కదా. ఇప్పుడు నువ్వు 7 years నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడి తిరిగి అందరికి చెప్పుకొని, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది మరి? ఆ అమ్మాయి కూడా ఇంటి దగ్గర అందరితో చెప్పుకొని ఉంటది కదా, నా పెళ్లి అబ్బాయి. సరే ఈ కుసుమాని వద్దనుకున్నాము, ఇప్పుడు మీరు ఏమన్నారు? ఆ అమ్మాయి కూడా చెప్పుకొని ఉంటది కదా అందరితో. నేను కూడా చెప్పుకున్నా కదా, ఇద్దరు నేను చెప్పుకున్నారు. చెప్పుకున్నా. నీకన్నా నాకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పుకున్న తర్వాత నేను ఇప్పుడు పెళ్లి చేసుకోతే మీ పిల్లం ట్రాన్స్జెండర్ అన్నప్పుడు నేను ఆ ఎవరికి తెలిసిద్ది? నువ్వు చెప్తావా 10 మందికి తీసుకెళ్లి నా పిల్లని ఆ ట్రాన్స్జెండర్? మాట- హలో ఆగండి, ఇప్పటిదాకా ఆగండి. నీకే తెలీదు. ఇప్పుడు ఆ సొసైటీలో ఆ మాట ఎవరంటున్నారు? ఇప్పుడు సొసైటీలో అదొక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంటది. ఎంతో మందిని చూసాం, మీరు ఇప్పుడు ఎన్నో జీవితాన్ని సరిదిద్దిన మగాళ్ళని చూసాము ఒక ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకొని. మీరు మాట అంటారు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు అనుకో, అప్పుడు నేను ఇప్పుడు పిల్లలు నేను ఇది అనుకోవాలా? పిల్లలు ఎందుకు అనుకోవాలి? వై ఎన్నో మార్గాలు ఉన్నాయి పిల్లల కోసం. లోపం నేనా హాస్పిటల్స్ తినా? ఉన్నాయి. ఇప్పుడు లోపం ఆమెదే అబ్బా, లోపం ఆమెదే అయినప్పుడు ఇంకా దానికి మార్గాలు ఉన్నాయి కదా. కన్ఫ్యూజన్స్ తోటి నిజంగా లైఫ్ లీడ్ చేయలేము. ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఎవరు? కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఎవరు? ఈమె. అవ్వాలి ఇప్పుడు కదా. పెళ్లి చేసుకుంటున్నాను వదిలేసి వేరే ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకు పిల్లలు పుట్టకపోతే ఆమెను పోయి వదిలేస్తావా? వదిలేయను. కరెక్ట్ నేను- కదా. మరి ఎట్లా మరి అప్పుడు ఎట్లా అన్ని ఎట్లా చూపిస్తా, టైం నేను hospital కాకపోతే చూపిస్తా. వద్దనికే కాదు, అప్పుడు ఏం చేస్తావు? నేను చూపించుకుంటా అన్ని. ఏం ఎట్లా రాదు అట్లా. చూపించుకుంటావు అబ్బా? నేను ఇప్పుడు ఒక ఆడ ఆమెను చేసుకున్నా కూడా ఆమెలో లోపం ఉందా నాలో లోపం ఉందా అనుకుంటారు. అసలు ఈడ బలిపే లేనప్పుడు నేను చేసుకుని ఏం చెయ్యాలి?
అట్లా నువ్వు ఎందుకు చెప్పుకోవాలి ప్రపంచానికి? ఇప్పటి వరకు నీకే తెలియదు ఆ అమ్మాయి అట్లా అని, నువ్వెందుకు చెప్పుకొని తిరగాలి నా పెన్ల కాదు, వై నాట్, ఎందుకు చెప్పుకోకూడదని నేను అంటున్నా. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆ మాట ఆయన చెప్పుకోవడానికి నీ సిగ్గుపడుతున్నాడు ప్రేమ కదా. నిన్ను ఇన్స్పైర్ చేసుకుని ఇప్పుడు ఎంతో మంది ఇన్ని ఇట్లా రోజుల్లో నీకు చెయ్యొచ్చు తప్ప కదా. ఇంకెవరికైనా తెలిసిందా బయట నీ ఫ్రెండ్స్ కి? ఇంకా తెలియలే కదా, నీకే తెలిసింది కదా. తెలియనప్పుడు ఎందుకు అట్లనే మెయింటైన్ సరే చెయ్యి. సరే మేడం, ఎన్నాళ్ళని మెయింటైన్ చేస్తారు మౌనిక? సరే తెలిసిన తప్పేముంది చెప్పు.